కదమ్మా? చిన్న కాగితం ముక్కే కదయ్యా. చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా అదమ్మా. గొత్తాయిత్రా? గుత్తాయిత్రయ్యా. ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి. యాదమ్మా లిఫ్ట్ ఊడు. ఊడ్సానయ్యా. అది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు. గొత్తాయిత్రా? రే వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా? పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్. ఎందుకంటావు? తప్పంతా మీదే. వాడి ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా? నన్ను చూడు, వాడి బాధ నా బాధ కదా. పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు. అలాగే. రే బబ్లీ, ఇప్పుడు కాదు, ఆ 2 బకెట్ల నీళ్లు అయిపోయాక. సురేఖ మంచి ఫ్లాట్ సెలెక్ట్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్. క్లీన్. పెళ్ళయిందా? మాకేం తెలుసు? నేను మాట్లాడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ యూ మెయిన్. కాలేదు సార్. సార్ మొన్న అడిగితే బ్యాచులర్స్ అన్నారు సార్. బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం. ఓహో, నాకు కన్నడ రాదు కదా సార్. అందుకే అర్థం కాలేదు. అవును సార్. ఈ సిటీలో మావే సూపర్ ఫ్లాట్స్. ఇక్కడ 24 అవర్స్ వాటరు కరెంటు ఉండవా? చూడండి, ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి. లేనట్టే ఉంటామండి. అలా ఉంటే అద్దె తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా. ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి. గొత్తాయిత్రా? గుత్తి అర్థమైందా అని. నేను ఇచ్చిన డోస్ కి భయపడి తెచ్చాడు. ఈ జలకేంటి సార్? థ్యాంక్స్ సార్, టైం కి మీ దయ వల్ల బరువు దిగింది. బరువా? బరువు ఏంటి? కొంచెం వెనక్కి వస్తారా? వీళ్ళందరూ ఏంటారు ఇక్కడ? వాళ్ళ బాత్రూమ్ లో నీళ్ళు వస్తలేవంటే నా బాత్రూమ్ లోకి వెళ్ళమన్నా. అవును సార్. ఏట్రా? మగుతో నీళ్ళు ఇవ్వవా? ఎందుకు? ఆగపోతే కిచెన్ లో కూర్చున్నా. కిచెన్ లో మగ్గు నీళ్ళే సరిపోతారా నీకు? బకెట్ నీళ్లు కావాలి. ఆ సౌండ్ ఏంట్రా? వాషింగ్ మిషన్ సార్. అంటే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఐటమ్ పేరేంట్రా? నా డ్రాయర్ అండి. దీనికి ఇన్ని కిటికీలు ఉన్నాయి. నాకు గాలి బాగా ఆడాలి, లేకపోతే చిరాకు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పుకొని తిరగచ్చు కదా. నీలాగా ఇప్పుకొని తిరగలేదు. నేనే చెప్పాను సార్. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు గొత్తాయిత్రా? ఎండిపోతుంది, కడగవా? ఏ అంజలి, మీ డాడీ ఎక్కడే? ఫ్లైట్ కి టైం అయిపోతుంది. నేను చూస్తున్నాను, అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏయ్, ఏంటి ఓకే? అది కాదే, అతను నేను కావాలని గుద్దాడు. డోర్ పోతుంది. ఏ చూడదోనా? ఏం చూడదోనా? ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం. చిల్లర్ ఫెలోస్. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. ఏంటి నన్ను గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు గుద్దు. ఏదో అంటే నిజంగా నీ గుద్దేస్తావా? వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటే క్యా? షట్ అప్. అసలు నిన్ను అనాలి. ఏయ్, ఏం నువ్వు? ఏమైంది? ఏం లేదు సార్, బోర్డింగ్ టైం అయిపోయింది. నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అనౌన్స్మెంట్, టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది. వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కాలేదు. अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है. या उसको टाइम हो गया, मुझको टेंशन बढ़ गया. अब उस लड़की को इससे बच्चा आई मारा. अरे इसमें मेरी गलती काम मियाँ. వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు? మేడం బరాబర్ అవునా? యు షట్ అప్ యా. ఎన్నాచమ్మా అన్న ఒన్నిల్లనా నా అంత పక్క నుంచి వందిట్టుందా పొన్నుంగి ఇంత పక్క నుంచి వందాங்க నా సడన్ బాబు దేశంలో 2 రాష్ట్రాలు, రాష్ట్రానికి భాష. నువ్వు భాష గుద్దామనుకో మాకు వాసిపోతుంది, సీసా పగిలిపోతుంది. మమ్మల్ని వదిలే పదండమ్మా. నో అంకుల్, వి షుడ్ నాట్ లివ్ సచ్. మనం పెళ్లికి వెళ్ళాలి, పదండమ్మా. అబ్బా మనం పెళ్లికి నాకు జరిగిన అన్యాయం. డర్టీ ఫెలో. అబ్బో
ప్లీజ్. వెయిట్ ఫర్ సమ్ టైం. డాడీ మీరు కూర్చోండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మా నాన్న బాగున్నారా? నైస్ పర్ఫ్యూమ్. Thank you. వీటేంటి అంకుల్ ఇదే ఫ్లైట్ ఎక్కాడు? ఈ సీట్ మాది. ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా. ఈ సీట్ నాది అని చెప్పడానికి. ఈ సీట్ నాది చేది. ఏంటి అంత వీకా? అంటే నా పక్కన కూర్చుంటే లవ్లో పడిపోతామని భయమా? అయితే వెళ్ళు, ఇటు వెళ్ళమ్మా, వెళ్ళు. ఫ్లైట్ ని సేఫ్ గా తీసుకెళ్లేది జాకెట్ లో ఉండే లాకెట్ కాదు, కాక్పిట్ లో ఉండే పైలట్. ఇది మా అమ్మది, నా సెంటిమెంట్. ఓకే ఓకే, సారీ. బెల్ట్ పెట్టుకో. నువ్వు చెప్తే పెట్టుకోవాలా? దిగే లోపల లవ్ లో పడతావో లేదో గానీ బెల్ట్ పెట్టుకోకపోతే ముందుకు పడతావు. అమ్మయ్యా. సాల్ట్ రాలేదు. జాగ్రత్త, మీద పడుతుంది. చెప్పాను కదా, వినాలి కదా, వినరు. ఓకే, ఇప్పుడు నేను తిన్నా. ఇది నా చెరి. You want one more, sir? No, this one is tasty. Okay. Thank you. తను సీరియస్ గా తీసుకుని ఉంటే తీసుకోదు, ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నీకు అస్ట్రాలజీ తెలుసా? నాకు చెప్పవా? నా హ్యాండ్ చూసి చూడవా? నా చూడు, నా చూడు. చూడవా? ముందు నన్నే గుద్దు, నాదే చూడు. ఓకే ఓకే, నిన్నే గుద్దగా నీదే చూస్తాను. ముందు అది చిందమ్మా, అది ఏంటి లవ్ సింబల్ వేసావు? నువ్వు లవ్ లో పడతావో లేదో ఇదే చెప్తుంది. పడతావు. నీకు తగిలినాడు మామూలుడు కాదు, చూసావుగా, అక్కడ చెర్రీ కూడా వదల్లా. పడతావు, బొక్క బోర్లా పడతావు. నేను కూడా లవ్ లో పడతానా? చేతి పిచ్చి మొహ. ఈ కంత్రి గడికి ఏం తెలీదు. దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు. కూర్చోండి. తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడా ఉంటాయి. ఏంటి అంత కోపం? ఏది నీ చూడలేదనా? నీ చూడనక్కర్లేదు, నీ ఫేస్ చూసే చెప్తున్నాను. వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, నువ్వు మాత్రం వెళ్ళు. మన ఫ్లైట్కి ఇంకా 6 hours టైం ఉందమ్మా. సరదాగా వెళ్ళి సిటీ చూసొద్దాం. ఏంటి సార్, ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా? చూడు బాబు, మనిషి జీవితం పాల సీసాతో మొదలవుతుంది. నాది మందు సీసా దాకా డెవలప్ అయింది. సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది కదే. ఏంటి పైన చూస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్. రండి, సిటీ చూపిస్తాను. రండే, చూపిస్తాడంట. అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నా? ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే వేస్తమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డాడు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, నా ఫ్రెండ్స్తో సెల్ నంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్కి రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా? ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రా అన్ని చెప్పేస్తాను. నీ మగాళ్ళంతా ఇంతే, సిక్ ఫెలోస్. పదండి పదండి. ఈ అంజు జరు. రామ్మ వసు ఎక్కువ. No, only 4. అయితే డాడీ మీరు దిగండి, ఆయన ఎక్కుతారు, మీరు రండి. థ్యాంక్ యూ. ఏం అక్కర్లేదు అంకుల్, మీరు వెళ్ళండి. అరే. సందు దొరికితే చాలా దూరిపోతుంది. టైం అయిపోయింది. టాక్సీ.
ఎక్కమ్మా టైం అయింది. ఇలా పబ్లిక్ లో గొడవ పడితే ఇండియన్స్ లో ఐకమత్యం లేదనుకుంటారమ్మా. రా. గాడ్ ఛీ 6 hours స్పెండ్ చేయగానే నన్ను సెపరేట్ గా తీసుకెళ్తున్నావు. ఊరుగాను ఊరు ఒంటరిగా తీసుకెళ్ళి నన్ను ఏం చేయవు కదా. అదిగో ఆ లుక్ చూసే నాకు డౌట్ వేసింది. దాన్ని ఆర్పొచ్చుగా. టెన్షన్ లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడు వస్తే నువ్వేం చేస్తావు? ఓహో అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాటిని చేసుకుంటావో? ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో. అస్సలు తాగకూడదా? పేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి. అంతేకాదు ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే డివోర్స్. వారిని ఎలాగైనా మొగుడుతో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం, లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడడం. అవును, జీలకర్ర బెల్లంతో పాటు అది తేవట్లేదా? అదా? అదేనమ్మా పెళ్లి కూతురు చేతిలో పెడతారే, గుండ్రంగా పచ్చగా. అది కొబ్బరి బొండు. కోకోనట్. ఎస్. ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్ తో చూస్తుంటే జోకులు వేస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. ఏయ్ అదేనమ్మా బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులో నుంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తువేది నేను, నా నెత్తువేది నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేశాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాలిపొట్టుని అలా యూజ్ చేయను. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ అయిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేత వచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా అటు వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే. ఎగిరినంతసేపు ఎగిరింది, ఇప్పుడు ఏమన్నా ఒళ్ళో పడుకుంది. హలో, మేము ఇక్కడికి వచ్చేసామే. నువ్వు ఎక్కడున్నావు? నేనా? ట్రైన్ మిస్ అయింది. ట్రక్ లో వస్తున్నావు. ఫ్లైట్ మిస్ అయ్యావు, ట్రైన్ మిస్ అయ్యావు. ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? ఏయ్ షట్. ఈ కంత్రిగాడు ఉన్నాడే, వాడు ఏదంటే అది జరుగుతుంది. వారిని ఓ గాడ్, ఎంత మాట నేసం చూసావా? దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగు సింక్ అయింది. వాడు అంత హెల్ప్ చేయలేదు. అయ్యో దేవుడా, ఈ కంత్రిగాడిని నాకెందుకు తగిలించావు? దేవుడేం చేసినా మన మంచికే అనుకోవాలమ్మా. పాజిటివ్ గా థింక్ చేయాలి, లేకపోతే దేనికి పనికిరాం. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ముందు పదా పదా. రేయ్, మీ మమ్మీ రోజు 100 రూపీస్ ఇస్తుంటగా? లేదు, 10 రూపీసే ఇస్తుంది. ఉన్నాయా? ఇదిగో. రేయ్ రేయ్, ఏరా మీ మమ్మీ రోజు నీకు పాపం 1 రూపాయి ఇస్తున్నట్టుగా? అదేం కాదు, 10 రూపీస్ ఇస్తుంది. ఏది? ఇదిగో. అమ్మా నా డబ్బులు. రెడ్ రోజ్ అమ్మా, పూర్ చిరులకి హెల్ప్ చేయడానికి. బాబు థ్యాంక్స్ చెప్పవా?
ఎందుకు చెప్పాలి? పట్టుకున్నాను కదా. నువ్వు కాకపోతే వీడు పట్టుకునేవాడు. థ్యాంక్స్ చెప్పాలా? అయితే డొనేషన్ ఇవ్వు. డొనేషన్ ఇస్తే ముద్దుస్తావా? 500 ఇస్తే. క్లాస్కి వెళ్ళు, క్లాస్ వెళ్ళు. పాలు ఆ కిటికీ తలుపు మూసేయండి. ముయ్యకపోతే ఇప్పుడు ఏం పగిలింది? అద్దం. ఈసారి నేను మూతి పగిలొద్దు. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంతా, సెంటర్ లో తంతా, ఫ్లాట్స్ లో తంతా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా. అమ్మో బ్లడ్ ఎక్కడికి పోద్ది? ఏయ్ ఎక్స్ట్రాలు పోతే నేను మామూలుగా తన్నాను. వామ్మో వీడు నీ నోట్లోంచి కాదు తల్లోంచే ఊడిపడ్డాడు. నాకు చాలా టెన్షన్ ఉంది. వెళ్ళిపోదాం పద. ఉండరా, ఈసారి ఏం పగులుద్దాం. చాక్లెట్. వాడు రోజు మా మమ్మీకి సైడ్ కొడుతున్నారా? ఈరోజు మా మమ్మీ, రేపు మీ మమ్మీ. ఎవరైనా మమ్మీలేగా. అమ్మాయిలకి సైడ్ కొట్టాలి కానీ మమ్మీలకి సైడ్ కొట్టడమేంట్రా? వాడు మా మమ్మీకి సైడ్ కొట్టడానికి నా చాక్లెట్లు ఇవ్వబోయాడ్రా. రేపు మీ మమ్మీలో ఒకసారి వీడియో గేమ్స్ ఇవ్వచ్చు. చిన్న పిల్లలం టెంప్ట్ అవ్వచ్చు. అప్పుడు మన మమ్మీలు ఏమైపోవాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలరా. ఏం చేయను? కొడతాను కానీ కేసు అయితే మీ డాడీ వేసేగా నువ్వే చూసుకోవాలి. మా డాడీయా? వేయండ్రా. రేయ్ మీ డాడీ లంచం తీసుకోకుండా ఏ పని చేయడుగా. ఇచ్చేయి. నువ్వేంట్రా తెగ ఫీల్ అవుతున్నావు? మనం అందరం కలిసి ఒకరిని కొట్టడం న్యాయమా? మనకు కావాల్సిన న్యాయం కాదు మన మమ్మీలు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మ్యాటరు? బిల్ అండి. దేనికి? మీరు పెళ్లి చేసుకున్నారు కదండి, అయితే మేం పార్టీ చేసుకున్నామండి. ఎంత? 2999 రూపాయల 99 పైసలండి. బాటా రేటా? అబ్బే బార్ రేటే బాస్. కలరా ఉండలకి 16 రూపాయల. అది దేనికిరా? మన ప్రదీప్ గాడు మందేశాక వాటి వాసన చూడాలండి, లేకపోతే కక్కేస్తాడండి. గ్లాసులు వేసుకొని తాగమను, పేడ వదిలిపోతా. ఇంకో బిల్లా? ఇదేనికిరా? మీరు హనీమూన్కి వెళ్ళారు కదండి. మేము హనీమూన్కి వెళ్తే మీరు పార్టీ చేసుకోవటం ఏమిట్రా? బాస్ ఎంజాయ్ చేస్తుంటే స్టాఫ్ ఎంటర్టైన్ అవ్వాలి కదా సార్. అరే ఇంకోటి ఇదేనికి? నిన్న మీరు గృహప్రవేశం పిల్లలేదు కదండి, దానికి కూడా మీరు పార్టీ చేసుకున్నారా? అవును సార్. ఇట్రా సార్ ఇప్పుడు సార్
బాస్ పని చేస్తుంటే స్టాఫ్ కూడా పని చేయాలి కదా. అయ్యో తప్పకుండా సార్. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? అది వెళ్ళు. వెళ్ళు. బిల్లు చూసుకుంటాను వెళ్ళు. అలాగే సార్. వెళ్ళు. హలో, ఏమైంది వసు? హర్ష ఎక్కడ? కంగ్రాట్స్ చెప్పావా? ఏంట్రా నీ పెళ్ళా? నీకు పెళ్లి చేసేవాడు పుట్టబోతున్నాడు బావా. ఈ న్యూస్ ఎట్లా కాదు. ఫోన్ ఎవరికి బావా? అమ్మకరా బావా, ఇలాంటి విషయాలు ఫోన్లో కన్నా డైరెక్ట్గా వెళ్ళి షేర్ చేసుకుంటే బాగుంటుందేమో. కరెక్ట్. ఏం లేదు బావా, అమ్మా నాన్న చిన్నప్పుడే గొడవలో చనిపోయారు. అప్పటి నుంచి దానికి వైలెన్స్ అంటే భయం, అంతకు మించి వేరే ఏం లేదు బావా. రే ఇంకెప్పుడు ఇలా జరగదురా. హలో, నేనే మాట్లాడతాండా. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచ్ కాదు లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్ కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిమి, అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోకా ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే, నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వంతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు, నవీన్ ఆప్షన్ పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే దా వసు కోకాపేట అంటే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. మస్తు చీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దమన్నారా ఎద్దవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్కా. కరెస్టే, నువ్వు అంటంటే మంచిగానే ఉన్నది కాంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు. అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈకులే అక్క. కదుబసు మోసేస్తున్నాడు పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటాడు లక్షించుంటా కదా. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా. అమ్మయ్య మీ చెల్లి నవీంద్ర కోకాపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇగో మంచిగా ఫోటోది నగలబడాలి. వెల్కమ్ వెల్కమ్. మీరందరు మీ పనులు మానుకుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండుగ, పెళ్లి రోజు పండుగ. ఏరా రియల్ ఎస్టేట్ మహిమా. రండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా,
కానీ మన కాలనీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కూటర్లు ఆటోల్లో వస్తే మన ప్రెస్టీజ్ తక్కువ అవుతుందని కట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి సందు దొరికితే వదలవే. సౌండ్ దొరకపోయినా వదలండి బావ. ఈయనెవరు ఇచ్చిన ప్రతిదీ అందుకుంటున్నాడు? మీ పనుడా? చీ పనోడేంది, నా పెనిమిటి కిషన్ యాదవ్. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు. నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు? ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నా తన కూడా సీర లేదు. మరి ఇడ్డురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? చీరతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఈ మా ఇళ్ళల్లో మగోళ్ళు అన్నం తినే ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది? బంగు. బొంగ? బొంగుగా తమ్మి, బంగు అనాలే. మరి రంగేంది సున్నంలా ఉంది? అన్నం తినే ముందు తాగితే అదరొద్ది. బాగుంది. బొంగు స్టైల్ వసు తాగపోతే అక్క పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈక్ కదక్క, ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంకా కష్టం, నువ్వు చూసుకో పద. పార్టీ కదా వసు, ఎప్పుడు తాగుతావా? ఎప్పుడో ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ వసు ప్లీజ్. ఈ ఒకసారి వదిలేమ్మా. ఓకే ఓకే వసు, ఓకే ఓకే అది ఓకేను, ఓకే ఓకే అది ఎంజాయ్ పప్పాడు.